ఈసారి ఆమె మేల్కొన్నట్టుంది. మోహిని, నువ్వొచ్చేశావా? రణభూమికి రంగులు అద్దే సమయం వచ్చేసింది. నీ పుట్టుక ఒక వరం, నీ బ్రతుకు ఒక శాపం. ఇప్పుడు శ్రీరామ్ కుమార్ గారు హిందీ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. కనుగంటి శ్రీనివాస్, సోనీ ఎలక్ట్రానిక్స్. కనుగంటి కనుగంటి శ్రీనివాస్, సోనీ ఎలక్ట్రానిక్స్. సోనీ ఎలక్ట్రానిక్స్. సోనీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇంగ్లీష్ టీజర్ రిలీజ్ చేస్తారని చెప్పండి. ఇంగ్లీష్ టీజర్ కనుగంటి అనౌన్స్మెంట్ చెప్పండి. ఇప్పుడు కనుగంటి శ్రీనివాస్ సోనీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇంగ్లీష్ వనమోహిని టీజర్ అనేది రిలీజ్ చేస్తున్నారు పోస్టర్.
इस मोहिनी को कैद करने की ताकत रखने वाला। आ रही हूँ, मैं आ रही हूँ, तेरा अंत करने आ रही हूँ। హలో ఓకే. నేను శంకర్ భగవాన్ ఋషి, భోలేనాథ్ ఛానల్. హలో, నేను శంకర్ భగవాన్ ఋషి, భోలేనాథ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్బిఎస్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ కూడా. అయితే ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ కూడా మా భోలేనాథ్ టీం తరఫున రిలీజ్ చేస్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా ద్వారా వచ్చే ప్రతి పైసా ఆశ్రమానికి సేవ కోసం మేము ఉపయోగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎవరిని కూడా ఫండ్స్ అడగకుండా ఈ సినిమా నిర్మించి వచ్చే ఆదాయాన్ని ఆశ్రమానికి, ఆశ్రమ నిర్మాణానికి ఖర్చు పెట్టాలనే లక్ష్యంతో ఈ సినిమా తీయడం జరిగింది. 60% వరకు సినిమా కంప్లీట్ అయింది. త్వరలోనే సినిమాతో మీ ముందుకు వస్తాం. సినిమా 150 నిమిషాల వ్యవధి.
సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం సినిమాలోని పాత్ర హీరోయిన్లు అందరూ కూడా ఏతోనే, ఎవరో కూడా బయటి వ్యక్తులు లేరు. మీరు అడిగారు కదా సినిమా ఎవరు, హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు. హీరోయిన్ అంతా కూడా ఏతో క్రియేట్ చేసిందే, ఏతోను పూర్తిగా మ్యూజిక్తో సహా డైలాగులతో సహా అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా నిర్మితమైనది. ఇందులో కథ యొక్క మూలాంశము అనేది ముందే ప్రకటిస్తే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం మేము చెప్పగలిగాం, కథను ప్రకటించడం కాదు కదా. ఏంటండి, నేను కథ చెప్పడానికి రాలేదు, ఇక్కడ ముఖ్య ఉద్దేశాన్ని చెప్పడానికి వచ్చాను మీ ముందుకు. మీరు కథ అడుగుతున్నారు, కథ కావాలంటే సినిమా చూడండి. కథ నేను చెప్పినాక సినిమా మీరు చూడలేరు కదా. ఏమంటారు? మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టే మేము సమాజ సేవ కోసం చేస్తున్న విధానం కోసం కాబట్టే మేము ఈ సినిమా తీయగలుగుతున్నాం. ఇప్పుడు మంత్రాలు తంత్రాలు అవన్నీ చూపిస్తున్నారట, అవన్నీ నిజంగా ఉన్నాయా లేవా? కొన్ని కల్పితాలు ఉంటాయి సినిమాలో, కొన్ని నిజ సంఘటనలు కూడా ఉంటాయి. నిజ సంఘటనలు మా దగ్గరికి వచ్చిన విధానాన్ని బట్టి దాన్ని కల్పితంగా చెప్పగలుగుతాం. ఒక స్త్రీ ప్రతిదానికి మూలమే. ఒక స్త్రీ నవ్విందంటే మహాభారతం, ఒక స్త్రీ సృష్టించిందే రావణ కాష్టం. అంటే ఈ పాత్ర యొక్క ఒక మనిషికి ఒకసారి అవమానం జరిగితే ఆ అవమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మనస్తత్వం అలాగే ఉంటుంది, కాకపోతే నటిస్తాం. ఆ నటన యొక్క మూల ఉద్దేశమే సినిమా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదు, యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తామండి. ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా మేము యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటే అది బిజినెస్ అవుతుంది. మేము బిజినెస్ చేయాలి అని అనుకోవటం లేదు, ఇది సమాజం కోసం. ఇక్కడ వచ్చే పైసా ప్రతి పైసా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఇది ఓటీటీ దాకా వెళ్ళదు. ఎంత విధానం వచ్చినా, ఎంత ప్రెజర్ వచ్చినా కూడా మేము ఈ ఓటీటీలో రిలీజ్ చేయము. ఆల్రెడీ మాకు ఆఫర్స్ వచ్చాయి, 50% మేము సినిమా చూపించినప్పుడు ఆఫర్స్ వచ్చాయి, కానీ మేము దాన్ని రిజెక్ట్ చేశాము. శంకర్ భగవాన్ హ్యుమానిటీ ట్రస్ట్. మీరు నెట్లో కొట్టండి, SBH.organization అని నెట్లో కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఇది బాలనగర్లో ఉందమ్మా. చెప్పండి. రిలీజ్ డేట్ ఇప్పుడు అనుకోలేదు సార్. రిలీజ్ డేట్ అనుకుంటే మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు 150 నిమిషాల సినిమా ఎవరు కూడా తీయలేదు. అలాగే ఒక పాత్రను ఒకే రకమైన విజువల్స్తో బ్యాక్గ్రౌండ్ మారకుండా కూడా, ఫేస్ మారకుండా, క్యారెక్టర్ మారకుండా 5 నిమిషాల సినిమా కూడా ఇప్పటి వరకు ఎక్కడ రిలీజ్ కాలేదు. అవి మాకు దాదాపుగా కొన్ని దేశాల నుంచి కూడా పోస్టులు వచ్చాయి. దానికి సంబంధించిన మీకు కావాలంటే మేము రిలీజ్ చేస్తాం. ఇది ఫస్ట్ మూవీ, మన తెలుగు మూవీ, మన తెలంగాణ మూవీ. బడ్జెట్ గురించి అడగొద్దు సార్, ఎందుకంటే అది ఎంత పెట్టుకుని ఇప్పుడు ఒక బయట నిర్మితమైన సినిమా అయితే ఈ హీరోయిన్ కింద ఇస్తాం, ఇక్కడ ఇస్తాం. ఈ టెక్నాలజీ అవసరాన్ని బట్టి పెరుగుతుంటుంది, తగ్గేదైతే ఉండదు. మేము 4 ఉన్నాయి సార్, మిగతాది గంప నాగరాజు,
గొట్టిపాముల మణికుమార్, శౌరి పసల, శంకర్ భగవాన్ ఋషి. గొట్టిపాముల సినీ క్రియేషన్స్ పేరు కూడా గొట్టిపాములనే పెట్టాము. ఎస్, మొదటి చిత్రం. ఖచ్చితంగా అడగవచ్చు. శౌరి పసల, మీరు ఇప్పటి వరకు చూసినవి కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోలు, పాటలు మాత్రమే. చాలామంది కూడా ఏమనుకుంటారు, ChatGPTలో పాట వస్తుంది ఏఐకి ఇస్తున్నాం చేస్తున్నారు. అది కాదండి, కంపల్సరిగా నేను రాసిన పాటలు మాత్రమే. ఏతో ఏ మాత్రం సంబంధం లేదు వాటికి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. కాదమ్మా, హీరోయిన్లో లాస్ కాదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవడైతే టాలెంట్ ఉంటాడో వాడు ఇంకో హీరోయిన్ దగ్గరికి, ఇంకో దర్శకుని దగ్గరికి పోయి మోకరిల్లాల్సిన అవసరం ఉండదు. కాస్టింగ్ కాజ్ అనేది భవిష్యత్తులో ఉండకుండా ఉంటుంది ఇలాంటి సినిమాలు రావడం వల్ల. స్త్రీకి గౌరవం పెరుగుతుంది కానీ అవమానం జరగదు. ఎందుకంటే ఒకవేళ స్త్రీని పెట్టే తీయాలనుకోండి, స్త్రీతో అవసరం ఉండదు. ఆమె ఫోటో ఉంటే సరిపోతుంది కదా, అనుమతి పత్రం ఉంటే సరిపోతుంది కదా. చెప్పండి, వాస్తవం అయితే ఒప్పుకోండి. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే సార్, తక్కువలో ఏది రాదు. మీరు ఇక్కడికి రావడానికి మామూలుగా మనం ఒక ఛాయ్ తాగితే 10 రూపాయలు అవుతుంది. అలాంటిది ఒక ఏఐతోని ఒక తీసుకుంటే నెలకు 50 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఏఐలు ఉన్నాయి. అది ఏఐలు కంప్లీట్గా ఇవ్వవు, క్రెడిట్స్ మాత్రమే ఇస్తాయి. ఒక ఏఐతోను ఏ సినిమా కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటుంది. ఇట్లా 20 ఏఐలు కలిపితే ఒక సినిమా అవుతుంది. ఒకటి క్లోనింగ్ ఉంటుంది, ఒకటి సౌండ్ ఇస్తుంది, ఒకటి వాయిస్ ఇస్తుంది. కానీ అది దానికి సంబంధించిన వాయిస్ ఇవ్వదు, దానికి నచ్చినట్టు ఇస్తుంది. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే మన టెక్నాలజీ. అలా మార్చుకోగలిగినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. ఒక డైలాగ్ను పలికించాలి అంటే మీరు ఏఐ పలుకమంటే మీరు టెక్స్ట్ రాసి ఏఐలో పెట్టండి, అది రాదు. వస్తే ప్రతి ఒక్కళ్ళు తీసేవారే కదా. అది రాదు కాబట్టి ఏఐతో తీసిన సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మనిషి డబ్బింగ్ చెప్పగలుగుతాడు, ఏఐ డబ్బింగ్ చెప్పలేదు. వాస్తవం అంటే ఒప్పుకోవచ్చు, మీరు కాదంటే క్వశ్చన్స్ అడగవచ్చు. చెప్పండి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. పర్లేదు, మీరు హిందీలో అడగండి, నేను తెలుగులో సమాధానం చెప్తాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, అందుకోసం 3 టీజర్లు రిలీజ్ చేశాము, 3 పోస్టర్లు కూడా రిలీజ్ చేశాము. ప్రతిదీ తెలుగులో ఎలాంటి విజువల్స్తో వస్తుందో ఆయా విజువల్స్తో హిందీలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. డైలాగ్లో కూడా ఎలాంటి మార్పు రాదు. కాకపోతే ఒక్కటి మాత్రం ఉంటుంది. లేదమ్మా, కాదమ్మా, ప్రతి భారతానికి, ప్రతి రామాయణానికి, ప్రతి కథలకు స్త్రీనే మూలం ఎందుకు అవుతుంది? దీనికి సమాధానం చెప్పండి, నేను చెప్తాను. ప్రతి గొడవ అంటే స్త్రీని ఎందుకుంటుంది? ఏంటమ్మా, మరి పురుషుడు ఉండాలి కదా. ఇప్పుడు రామాయణం జరగడానికి కారణం స్త్రీ, భారతం జరగడానికి కారణం స్త్రీ, మరి పురుషుడు ఉండాలి కదా. చెప్పండి.
చెప్పండి. వరమోహిని పెట్టడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ తన ఆగమవడం వల్ల, ఒక జీవితం ఆగమవడం వల్ల అడవుల పాలయ్యే అవకాశం ఉంది. అంటే అడవుల పాలవడం అంటే అడవులపై నివసించడం కాదు, మానసికంగా చంచలమయ్యే అవకాశం ఉంది. ఆ చంచలత్వాన్ని అడవితో పోవడంలో తప్పేం లేదు కదా. పిచ్చి వాళ్ళతో పోవడం తప్పు, అడవితో పోవడం తప్పు కాదు కదా. దారితో అడవి అనేది ఒక దారిని చూపించదు, మనం ఎటు నడుస్తే దాన్ని పోతుంది. కాబట్టి దారి లేని తనంలో ఉన్నదాన్ని వనమోహిని అంటారు. దారి ఉంటే వనమోహిని అవుతుంది, వనంలో దారి ఉండదు కదా. చెప్పండి ఇంకా. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఒక వీడియోను క్రియేట్ చేసేటప్పుడు మనం అనుకూలంగా క్రియేట్ చేయాలని ఏం లేదు. ఒకసారి ఒక వీడియోను 30 సెకండ్లు 10 సెకండ్ల వీడియోను క్రియేట్ చేయడానికి ఒక విజువల్ కావచ్చు, 100 విజువల్ కావచ్చు, అంటే ఒక షాట్ కావచ్చు, 100 షాట్లు కావచ్చు. ఒక షాట్తో అయింది అనుకోండి వారం రోజులలోనే అవుతుంది, 100 షాట్లతో అయింది అనుకోండి 100 రోజులు అవుతుంది. పక్కన సున్నానే తేడా. आपका डाउट था ना किरण भाई, पूछिए स्वामी जी। मैं क्या बोल रहा हूँ सर, अभी जो ये बड़े बड़े फिल्म है जो बना रहे, उसमें हीरो हीरोइन है, जो बजट वो क्या है फिल्म में पूछते कि मेरे को इतना ही होना करोड़ रुपए, ऐसा कुछ बोलते ना हीरो हीरोइन बजट का ये करते कि मैं 100 करोड़ 15 करोड़ 50 लाख रुपए मैं देता हूँ मेरे लिए। तो इसमें जो आप बना रहे तो इसमें कुछ ऐसा వాళ్ళు అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళు బిగ్ని వేసుకొని చూపించడానికి సిద్ధంగా ఉంటారు. ఇది అడగకపోవడానికి కారణం ఏంటంటే ఇది సంస్కృతాన్ని సమాజాన్ని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళకు వీళ్ళకున్న తేడా ఏంటంటే బట్టలు ఇచ్చిన వాళ్ళకు బట్టలు వేసుకున్న వాళ్ళకు ఉన్నంత తేడా. तो उसके लिए कुछ अभी ये जो हीरो हीरोइन है इसमें तो उन्होंने कुछ उसको कुछ ఆమె హీరో అనేది మేము ఒక వ్యక్తి నుంచి తీసుకోలేదు, క్రియేట్ చేశామని చెప్పాము. అంటే ఆమె హీరోయిన్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో క్రియేట్ చేయబడిన ఒక ओनली फोटोज ఫోటో, ఒక క్యారెక్టర్. ఇంకేమన్నా డౌట్ ఉందా? तो उसके अभी ये जो रिलीज होगा पब्लिक में जाएगा और फेमस होगा, मगर इसमें बाकी के जो आर्टिस्ट है जो लोग काम कर रहे हैं आर्टिस्ट लोग जो भी एक्टर लोग हैं उनके लिए तो ये रहेगा ना कि भाई आर्टिफिशियली अभी आ रहा అట్లా కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంతేకాని వాళ్ళకు మెంబర్షిప్ ఉంది కాబట్టి దీంట్లో కూడా మెంబర్షిప్ కావాలనడం సరైన క్వశ్చన్ కాదు. ముందు మెంబర్షిప్ ఎవరికి కావాలి? మనుషులకు కావాలి, బొమ్మలకు కాదు కదా. ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. చెప్పండి. థ్యాంక్ యూ. పర్లేదు సార్, ఎన్నిసార్లు అంటే అన్ని ఇస్తాం. अब बोला ना हिंदी में नहीं आई ना, तेलुगु में नहीं आई ना.